నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు ఏలూరు కాకినాడ జిల్లాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం భారీ వర్షాలు వరద నష్టాలను కేంద్ర బృందానికి వివరించిన రాష్ట్ర అధికారులు విజయవాడ ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపు ప్రక్రియను పర్యవేక్షించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధవళేశ్వరం వద్ద గోదావరి నదికి పెరుగుతున్న వరద ఉధృతి బ్యారేజీకి చేరుకుంటున్న 14 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు దేశంలో సెమీకండక్టర్స్ రంగాన్ని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామన్న ప్రధాని గ్రేటర్ నోయిడాలో సెమికాన్ ఇండియా 2024 సదస్సును ప్రారంభించిన నరేంద్ర మోదీ వార్తల్లోని వివరాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటించారు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ముఖ్యమంత్రి పరిశీలించారు కొల్లేరు పరివాహక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు రోడ్డు మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు అనంతరం కొల్లేరు ఉప్పుటేరు తమ్మిలేరు వరదలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఎకరాకు 10,000 రూపాయల పరిహారం చెల్లించనున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు గతంలో బొడమేరకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పూడ్చలేదని విమర్శించారు మంత్రి నిమ్మల రామానాయుడు బొడమేరు వద్ద 5 రోజులు ఉండి గండ్లు పూడ్చారు కాబట్టే విజయవాడకు వరద తగ్గిందన్నారు ప్రకాశం బ్యారేజీ వద్ద పడవలు వదిలింది వైసీపీకి చెందిన వారేనని పడవలు వదిలిపెట్టి తెలియనట్టు వ్యవహరిస్తున్నారన్నారు బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు దేశంతో 17,000 రూపాయలని 25,000 రూపాయలు హెక్టార్కి ఇస్తాను ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం ఇది కూడా తక్కువే నా దగ్గర డబ్బులు లేవు ఖాళీ ఖజానా రోజువారీగా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి మొత్తం ఏది పనిచేయలేని పరిస్థితి మీరు చూస్తే అభివృద్ధి ఆగిపోయింది ఆదాయం పడిపోయింది అప్పులోళ్ళు ఎవ్రీడే తిరుగుతున్నారు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వాలి ఇంకో పక్క 10 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలి అంటే మనం సంపాదించే సంపాదన వడ్డీ కూడా చాలని పరిస్థితి తీసుకొచ్చేశారు ఒక పక్క దీన్ని రీషెడ్యూల్ చేసుకుని కానీ ఒక్క మంచి పని చేశారు మీరంతా మొన్న అందరూ కలిసి ఇలాంటి వ్యవస్థ మాకొద్దు అందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి 3 పార్టీలకి ఏలేరు కాలువను ఆధునీకరణ చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు ఆయన పర్యటించారు అనంతరం కీర్లంపూడి మండలం రాజుపాలెంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రజలకు కష్టాలు వచ్చాయని ప్రాజెక్టుల నిర్వహణ సరిగ్గా చేయలేదని విమర్శించారు ఏలేరు రిజర్వాయర్కు ఒకేసారి 47,000 క్యూసెక్ల వరద నీరు వచ్చిందని దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయన్నారు బాధిత ప్రజలతో మాట్లాడిన ముఖ్యమంత్రి రాజుపాల గ్రామ సచివాలయం దగ్గర ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ముంపు ప్రభావిత ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ప్రభుత్వ పరంగా బాధితులను ఆదుకుంటామని ధైర్యం చెప్పారు కలెక్టర్ సమయస్ఫూర్తితో నష్టం తగ్గిందని నష్టపోయిన పంట పొలాలకు హెక్టార్కు 25,000 రూపాయల పరిహారం అందిస్తామని వరదల వల్ల ఇల్లు దెబ్బతిన్న వారికి కొత్త ఇల్లు ఇస్తామని వరదల్లో దెబ్బతిన్న ఒక్కొక్క వాహనానికి 10,000 రూపాయలు ఇస్తామని తెలిపారు ఈ నెల 17వ తేదీలోపు బాధితులకు పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు ప్రాంతంలో చాలా ప్రాంతాలు మునిగిపోయినాయి ఎక్కువగా జగ్గంపేట కొద్దిగా పెద్దాపురం అదే సమయంలో కిందనైతే పిఠాపురం ఈ ప్రాంతాలు బాగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది కలెక్టర్ గారు సమయస్ఫూర్తిగా యాక్ట్ చేశాడు దానివల్ల కొంతవరకు ఇబ్బంది తగ్గించాడు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన నష్టాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్రానికి అందించారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఈ మేరకు ఆయన ఆ నివేదికను అందజేశారు. ఈ మేరకు శివరాజ్ సింగ్ చౌహాన్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. త్వరలోనే కేంద్ర బృందాలు వరద ప్రాంతాలను పరిశీలిస్తాయని, కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందుతుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టం అంచనా వేసేందుకు 6 సభ్యులతో కూడిన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలోని 6 సభ్యులతో కూడిన బృందం సమావేశమైంది. వివిధ శాఖల్లో జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో దాదాపు 2.5 గంటల పాటు చర్చించింది. జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు కేంద్ర బృందానికి వరద పరిస్థితిని వివరించారు. అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వరద నష్టం తీవ్రతను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల వీడియోలను, ఫోటోలను కేంద్ర బృందానికి చూపిస్తూ 6,880 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు ఉన్నతాధికారులు కేంద్ర బృందానికి వివరించారు. వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకొస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల సేవలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత కొనియాడారు. ఈరోజు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విజయవాడ రౌండ్ టేబుల్, అమరావతి రౌండ్ టేబుల్ స్వచ్ఛంద సేవా సంస్థ వరద బాధితులకు అందజేసే బట్టల కిట్లను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, వరద బాధితులను ఆదుకోవడంలో స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వరద బాధితులకు సాయం అందించడానికి మరిన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఈ బృందం ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏఎల్ వాక్మేర్ నేతృత్వంలో బృందం రాష్ట్ర అధికార యంత్రాంగంతో సమావేశమైంది. సుమారు 2.5 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం అహర్నిశలు పనిచేసిన తీరును అధికారులు ఈ సందర్భంగా కేంద్ర బృందానికి వివరించారు. వరద ప్రభావిత ప్రాంత బాధితులకు 1 కోటికి పైగా ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. వరద సహాయక చర్యల్లో భాగంగా బాధితులకు ఆహారం, త్రాగునీరు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, క్యాండిల్స్, అగ్గిపెట్టెలు పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర వైద్య సాయం అందించామని పేర్కొన్నారు. వేలాది మంది ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నమయ్య జిల్లా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. ఈరోజు ఆయన మదనపల్లి సబ్ కలెక్టర్ స్వరూప్తో కలిసి వరద బాధితుల కోసం దాతల నుంచి సేకరించిన 60 లక్షల రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులను 2 లారీలలో విజయవాడకు తరలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ, మదనపల్లి శాసనసభ్యులు దాతల నుంచి సేకరించిన మొత్తాన్ని వరద బాధితుల కోసం పంపించడంపై హర్షం వ్యక్తం చేశారు. కందిపప్పు కానివ్వండి అవన్నీ ప్యాక్ చేసి ప్యాకెట్స్ కింద అవన్నీ మనకు విజయవాడ పంపించడానికి తయారు చేశారు. సో వాళ్ళ మనకు లేబర్గా కూడా సహాయం చేసి చాలా హెల్ప్ చేశారు. అండ్ అలానే వాళ్ళు కూడా కలెక్ట్ చేసిన కొన్ని బెడ్షీట్స్ అవి కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు పంపిస్తున్న వెహికల్స్లోనే అవి కూడా పెట్టి పంపిస్తాము. సో వీ హోప్ దట్ ఎవరైతే బాగా పూర్తిగా డిజాస్టర్ జరిగిన ఈ ఫ్లడ్లో ఒక పెద్ద డిజాస్టర్ అయింది. అది ఎఫెక్టెడ్ ఏరియా ఎక్కడెక్కడ ఉందో వాళ్ళందరికీ దాదాపు 5,000 మందికి పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న సహాయంకు ఒక తోడుగా
మదనపల్లి నుంచి దాదాపు 500 గ్యాస్ స్టవ్లు, అదేవిధంగా రెగ్యులేటర్లు, అదేవిధంగా 5000 మందికి సరిపోయే బియ్యము, ఇవే కాకుండా బెడ్షీట్లు, ఇవే కాకుండా వాళ్ళకి కావాల్సిన కూరగాయలు, టమాటాలు, పైగా దాదాపు 50 నుంచి 60 లక్షల రూపాయలు సరిపోయే సరుకులు 2 లారీల్లో తీసుకువెళ్ళి మదనపల్లి నుంచి విజయవాడలో రేపు మార్నింగ్ ఎక్కడ ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియా ఉందో ఆ ఎఫెక్టెడ్ ఏరియాని చూసి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. అటవీ సంపదను సంరక్షించడం అందరి బాధ్యత అని వైఎస్ఆర్ కడప జిల్లా అటవీ శాఖ అధికారి సందీప్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ అటవీ శాఖ అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా అటవీ శాఖ అధికారి సందీప్ రెడ్డిలతో కలిసి అటవీ శాఖ అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ అటవీ శాఖ సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందస్తు ప్రణాళికతో విధి నిర్వహణ చేయాలని సూచించారు. ఇవాళ మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి 18వ శతాబ్దంలో రాజస్థాన్లో కేజ్రాలి అన్న ఒక ఏరియాలో ఒక మహారాజు మార్వార్ కింగ్డమ్ అని ఒకటి ఉండేది. వాళ్ళు ఇలాగ చెట్లను నరికివేయడానికి పంపించగా అక్కడ బిష్నోయ్ కమ్యూనిటీ నుంచి అందరూ కూడా ఈ చెట్లను నరకవద్దు అని చెప్పి వాళ్ళు ప్రాణాలు అర్పించారు. ఆ చెట్టుకి రక్షణగా ఉన్నారు. ఆ తర్వాత ఆ రాజే తన తప్పు తెలుసుకుని మనం ఈ చెట్లను నరకకూడదు, నరికి తప్పు చేసామని ఒక పశ్చాత్తాపం పొందారు. అయితే ఇది 2013లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ ఫారెస్ట్ మార్టైర్స్ డే, ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, మన న్యాచురల్ రిసోర్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో ఎవరైతే అసూలు బాసారో వారికి గుర్తుగా ఒకరోజు మనం జరపాలి అన్న ఉద్దేశంతో ఈ సెప్టెంబర్ 11ని నేషనల్ ఫారెస్ట్ మార్టైర్స్ డేగా ప్రకటించడం జరిగింది. సో అలాంటి ఇన్సిడెంట్లు రిపీట్ కాకూడదంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఇంకా టెక్నాలజీని ఏ రకంగా యూజ్ చేసుకుని స్మగ్లర్స్ని ఇంకా బెటర్గా మనం ట్యాకిల్ చేయొచ్చు, ఏ రకంగా రెడ్ ఫెంటర్స్ అన్నది లేకపోతే వైల్డ్ లైఫ్ అన్నది ఇంకా బెటర్గా ఎలా ఎఫెక్టివ్గా ఎలా కన్జర్వ్ చేస్తాం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మాకు కావాల్సిన సపోర్ట్ ఏమి, టవర్ డంప్ టెక్నాలజీ. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు పలు సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం, పార్టీ నేతలతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ ప్రతినిధులు, జౌళి శాఖ సహాయ సంచాలకులు వి వనజ, ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి గుంటూరు జిల్లా మంగళగిరిలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జౌళి శాఖ సహాయ సంచాలకులు మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులకు 3 పూటల ఆహారం, తాగునీరు, పాలు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. గృహాలు కానీ వివిధ ప్రాంతాల్లో నీరు ఎక్కువగా వచ్చి పల్ల ప్రాంతాలు కూడా మోకాళ్ళు నీళ్లలో ప్రజలు అల్లాడిన సంగతి మనందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా ఈ యొక్క పల్ల ప్రాంతాల్లో నీరు వచ్చినప్పుడు గౌరవనీయులు నారా లోకేష్ గారు మరి ఈ యొక్క మంగళగిరి ప్రాంతంలో పల్ల ప్రాంతాల్లో పర్యటన చేసి మోకాళ్ళ లోతు నీళ్లలో కూడా ప్రజల్ని పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకొని ఉదయం పూట టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనాలు కూడా ఏర్పాటు చేసిన సంగతి ప్రజలందరూ కూడా తెలుసు. 60 రోజుల పైచిలుకు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు జీవనాన్ని అస్తవ్యస్తం చేయడం మనం అందరం చూసాం. కృష్ణానది వదలు రావటం కానివ్వండి, బొడమేరు పొంగడం కానివ్వండి, కొల్లేరు కానివ్వండి, అన్ని వాగులు నదులు కూడా పొంగిపొర్లి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల వలన ప్రజలు తీవ్ర కష్టాలు పడుతూ చూసాం. అనేక గ్రామాలు అలాగే మంగళగిరి, తాడేపల్లి పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అవటం క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు బాధ్యత వహించి మంగళగిరితో పాటుగా వేరే ప్రదేశాల్లో కూడా వారు చేస్తున్నారు. సుమారు 200 కుటుంబాలకి ఈ రోజున ఉచితంగా వారి సొంత నిధులతోటి బియ్యం మరియు నిత్యావసర సరుకులను ఇక్కడ అందజేయడానికి వారు చేస్తున్నారు. ఎక్కువగా మేము మా కాన్సన్ట్రేషన్ అంతా చేతి వృత్తుల వాళ్ళకి మా వంతు సహాయం ఏం చేయగలం అనేది చూస్తాం. ఎక్కువగా స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి. కానీ ఇది ప్రస్తుత సందర్భం ఏంటంటే అందరికీ తెలిసిందే, విజయవాడలో వరదల వల్ల, వర్షాల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ వారు అందించే సహాయం అందరూ చాలా వరకు అందరికీ అందుతున్నా, ఎవరికైతే అందలేదనుకున్నామో వాళ్ళకి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకునేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అనేక మంది దాతలు ముందుకు వచ్చారని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలో ఈరోజు కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వరదల్లో ఇబ్బంది పడుతున్న వారికి అండగా నిలిచేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆహార పదార్థాలు, తాగునీరు, ఇతర నిత్యావసరాలు అందిస్తున్నారన్నారు. వరద బాధితుల సహాయార్థం స్థానిక విష్ణు కళాశాల యాజమాన్యం, అధ్యాపక సిబ్బంది ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయల చెక్ను కలెక్టర్కు అందజేశారు. ఆహారం కూడా దొరకని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన జిల్లాని విజయవాడలో ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన బాధితులకు
ఆహారం పంపించడం జరిగింది. మన విష్ణు కాలేజ్ నుంచి పంపించాం. తర్వాత వారికి హైటెక్ ప్రింటింగ్ ప్రెస్ విజయవాడలో ఉన్న ఈ 2 ప్రదేశాల నుంచి కూడా ఆహారాన్ని పంపించడం జరిగింది. ఆహారంతో పాటు వారికి అవసరమైన వాటర్, బ్రెడ్ అండ్ రస్క్ ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. దాంతో కాకుండా ఇంకా ముందుకు వచ్చి అక్కడ బాధితుల రిలీఫ్ కోసమే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 25 lakhs డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. తాతయ్య, బంగారు కొండ అంటే ఏంటి? ముద్దు బిడ్డని అచ్చంగా నీలాగా. నాన్న, ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పై బెస్ట్ ఆఫర్స్, హై రిటర్న్స్, బోనస్ డిపాజిట్ ఇంకా బహుమతులు గెలుచుకునే అవకాశం. కురుచున్న కొమ్మనే నరకడం అంటే ఏంటి? కష్టాలని పిలవడం మీ నాన్నలాగా. ఆర్బీఐ అంటుంది ఆకర్షణీయమైన ఆఫర్స్ తో ప్రలోభ పెట్టే అనధికృత ప్లాట్ఫామ్స్ పై ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం అంటే కొరిమితో తలగొక్కోవడమే. అంటే ఏంటి? ఈయన్ని అడుగు. అర్థమైంది నాన్న. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. బొడమేరు వరద బాధితులకు అవసరమైన ఆహార కిట్లను సిద్ధం చేసేందుకు విజయవాడలోని గొల్లపూడి మార్కెట్ యార్డ్లో ప్యాకింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్యాకింగ్ చేసిన కిట్లను ఎప్పటికప్పుడు వాహనాలలో వరద ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రభుత్వ సిబ్బంది, పలు సంస్థలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. కృష్ణా జిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం ఈరోజు పామరు నియోజకవర్గంలో పర్యటించింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో బృందం తోట్ల వల్లూరి మండలంలో రొయ్యూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టం పరిశీలించింది. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నియోజకవర్గంలో వరద నష్ట కేంద్ర బృందానికి వివరించారు. పామరు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా కేంద్ర బృందాన్ని కలిసి వరద నష్టం వివరించి సంబంధిత ఛాయాచిత్రాలు కేంద్ర బృందానికి చూపించి రైతులను ఆదుకోవాలని కోరారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన 5 పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను క్రేన్లతో తీయడం సాధ్యం కాకపోవడంతో ముక్కలు చేసి తొలగించాలని అధికారులు నిర్ణయించారు. భారీ క్రేన్లతో బోట్లను తొలగించేందుకు అధికారులు మంగళవారం తీవ్రంగా ప్రయత్నించారు. ఒక్కొక్కటి 40 టన్నుల బరువు ఉండడంతో అది సాధ్యపడకపోవడంతో నది లోపలికి దిగి పడవలను గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేసే డైవింగ్ టీంలను అధికారులు రంగంలోకి దించారు. ఆక్సిజన్ సిలిండర్లను తగిలించుకొని స్కూబా డైవింగ్ చేస్తూ నదిలో 12 అడుగులు లోపలికి వెళ్లిన సభ్యులు కట్టర్లతో బోట్లను ముక్కలుగా కోస్తున్నారు. రెస్క్యూ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి వేగంగా పడవలను తొలగించాలని ఇంజనీర్లు అధికారులను ఆదేశించారు. చేసేట విధంగా ఆ కట్టర్స్ ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా ఇప్పుడే తీసుకుని దింపుతూ ఉన్నాం. ఆ మెటీరియల్ అంతా కూడా కింద ఉపయోగించుకుని ఆ బోట్ని 2 పార్ట్స్గా కట్ చేసేసి ఆ కట్ చేసినటువంటి బిట్ని కూడా మనం పైకి తీసుకురావడానికి ఎయిర్ బెలూన్స్ ఆ టెక్నాలజీని కూడా ఇప్పుడు ఒక్కొక్క ఎయిర్ బెలూన్ కూడా ఒక 10 టన్నుల వరకు కూడా పైకి అంటే కింద ఉన్నటువంటి దాన్ని కొంచెం వాటర్ లెవెల్కి కొద్దిగా పైకి లిఫ్ట్ చేయగలిగితే మనం సైడ్ నుంచి ఏదైతే క్రేన్స్ మనం పెట్టుకుని దాన్ని లాక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా 12 ఎయిర్ బెలూన్స్ అంటే దగ్గర 100-120 టన్నుల వరకు కూడా లిఫ్ట్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఇట్లా మల్టిపుల్గా ఇటు డ్రైవర్స్ని వాటర్లో దిగి కట్టర్స్ పెట్టి దాన్ని బోట్స్ని కట్ చేసి అదేవిధంగా బెలూన్స్ ఇవన్నీ కూడా ఉపయోగించి ఈరోజు సాయంత్రం లోపల వీటిని
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. బ్యారేజీకి 14,90,000 క్యూసెక్ల వరద జలాలు వచ్చి చేరుతుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఈ ప్రభావంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. జిల్లాలోని కనకాయలంక, ముక్తేశ్వరం, అప్పనపల్లి, గండి పెద్దపూడి కాజ్వేలపైకి వరద నీరు రావడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికులు దాటే రేవులలో రాకపోకలు నిలిపివేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఈరోజు దోర్నాల మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను తనిఖీ చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న జామ తోటలను పరిశీలించారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న తీగలేని చెప్తాను సందర్శించారు. సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని, జూనియర్ కళాశాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద జల సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. దోర్నాల మండలంలో భూగర్భ జలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కొన్ని సమస్యలు గుర్తించామని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అక్కడ ఉన్న డ్రైడ్ బోర్వెల్స్ అక్కడ కూడా రీఛార్జ్ స్ట్రక్చర్ అనేది చేస్తున్నాము. సో అవి అన్నీ కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ పనిలో నరేగా ప్లస్ జేజేఎంలో కన్వర్జెన్స్ మోడ్లో మనము టేకప్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ సిహెచ్సి దొర్నాల విజిట్ చేయడం కూడా జరిగింది. సో అక్కడ సిహెచ్సిలో అయితే కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, అక్కడ స్టాఫ్స్ సరిగా రావట్లేదని. అదేవిధంగా అక్కడ కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు స్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవ అనంతరం స్వామివారికి ఆలయంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. కాగా ఈరోజు బుధవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో గురుప్రసాద్ దూరదర్శన్తో మాట్లాడుతూ భక్తులకు అన్ని రకాల వసతి సౌకర్యాలతో పాటు ప్రసాద వితరణ నిరంతరం కొనసాగిస్తున్నామన్నారు. నుంచి ప్రారంభమై ఉన్నాయి. ఈ యొక్క ఉత్సవములందు భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసి ఉన్నాము. ప్రతి భక్తుడు కూడా దేవుని దర్శించుటకు ఏమేమి కావాలని అన్ని వసతులు కూడా మేము చేయడం జరిగింది. దేవస్థానంలో వచ్చు భక్తులకు ఆర్టీసీ వారు గాని, పోలీసు వారు గాని పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న భక్తులకు ప్రతిరోజు అన్న ప్రసాదము కలిగేసాము. అందరి భక్తులకు కావాల్సినంత లడ్డు ప్రసాదం కూడా ఎప్పటికప్పుడు చేస్తూ వారికి కావాల్సిన లడ్లు. రోడ్డు ప్రమాదాల నివారణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి వాటిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని అనంతపురం జిల్లా ఉప రవాణా కమిషనర్ ఎం వీర్రాజు తెలిపారు. ఈరోజు అనంతపురంలో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు మానవతా దృక్పథంతో క్షతగాత్రులను వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందేలా చూడాలన్నారు. తక్షణమే వైద్యం చేయగలిగితే ప్రాణాపాయం నుండి తప్పించే వీలుందన్నారు. క్షతగాత్రులకు సహాయం అందించే వారి సేవలను గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 5,000 రూపాయల ప్రోత్సాహకం అందిస్తుందన్నారు. నష్టాన్ని తగ్గించే ప్రక్రియలో భాగంగా పథకాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని 1 గంట లోపు, అంటే గోల్డెన్ అవర్ అంటాం దాన్ని, గంట లోపు గనక దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళితే ఆ గాయపడిన వ్యక్తిని మరణం నుంచి తప్పించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ప్రమాదంలో గాయపడ్డారో ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి దయచేసి తీసుకువెళ్ళండి. మీకు ఉండే భయం ఏంటంటే ఇట్లా తీసుకువెళ్ళినప్పుడు ఆ కేసు మీ మెడ చుట్టూ ఉంటుంది, లేదా కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది అన్న భయం వల్ల చాలా మంది గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్ళి హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి సంకోచిస్తారు. అటువంటి వారికి రక్షణ కొరకు మాత్రమే ఈ గుడ్ సమారిటన్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టంలో భాగంగా పోలీసు వారి నుంచి కానీ, కోర్టుల నుంచి కానీ కొంతవరకు అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరము, లేదంటే మిమ్మల్ని మళ్ళీ పోలీస్ స్టేషన్లకి తిప్పే పరిస్థితి అట్లాంటివి లేకుండా చట్టం మిమ్మల్ని రక్షిస్తుంది. ధైర్యంగా మీరు ఆ గాయపడిన వ్యక్తిని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఏదైనా ఆటో ద్వారా కానీ మీ మానసిక ఒత్తిడికి లోనై క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడటం వల్ల విలువైన జీవితాన్ని కోల్పోతామనే విషయాన్ని యువత గుర్తించాలని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కవిత పేర్కొన్నారు.
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ పక్షోత్సవాల నేపథ్యంలో ఈరోజు తిరుపతిలో రూయా ఆసుపత్రి నుంచి ఎస్వి మెడికల్ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కవిత మీడియాతో మాట్లాడుతూ కొంతమంది విద్యార్థులు, యువత తీవ్ర ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అలాంటి వారు నిపుణులను సంప్రదించి సకాలంలో చికిత్స తీసుకుంటే మానసిక రుగ్మతల నుంచి బయటపడి జీవిత ప్రయాణాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందన్నారు. మీద విరక్తి కలిగిన ఇవన్నీ షేర్ చేసుకోలేం, మన ఫ్రెండ్స్ తోటి చెప్పుకోలేం, మన పేరెంట్స్ తోటి చెప్పుకోలేం. ఇలాంటివన్నీ కొన్ని వార్నింగ్ సైన్స్ అంటారు. ఇవి గనక మనం ముందే ఒక మానసిక వైద్య నిపుణుల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి గనక తెలియజేస్తే ఇది సూసైడ్ అనే దానంత దూరం వెళ్లకుండా ముందుగానే ఆపగలుగుతాం. సో సూసైడ్ అనేది వన్స్ అటెంప్ట్ చేసుకుంటే వాళ్ళకి నెక్స్ట్ కూడా చేసుకునే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయగలిగితే వాళ్ళంత దూరం వెళ్ళి వాళ్ళ ప్రాణాలు తీసుకోకుండా అరికట్టగలుగుతాం. అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళకి, మీ కొలీగ్స్, ఫ్రెండ్స్లో ఎవరికైనా కూడా దీని గురించి నాలెడ్జ్ షేర్ చేసుకోండి. మన నేషనల్ హెల్త్ ప్రోగ్రాం కింద మనము ఆన్లైన్లో కూడా టెలిమెడిసిన్ అని, సూసైడల్ హెల్ప్ లైన్ అని ఇలాంటివన్నీ ఎన్నో మీకు మానసికంగా కుంగుబాటు ఉన్న వారికి, ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వారికి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ మానసిక విభాగంలో కూడా 24 గంటలు ఈ 7 రోజులు, వారంలో 7 రోజులు కూడా క్వాలిఫైడ్ సైకాట్రిస్టులు, సైకాలజిస్టులు, పీజీ స్టూడెంట్స్ అందరూ మేము ట్రీట్ చేయడానికి ఇక్కడ రెడీగా ఉంటాము. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ సేవలను మీరు ఉపయోగించుకొని సే నో టు సూసైడ్ అండ్ ఎస్ టు లైఫ్ అనే నినాదంతో ఈ సంవత్సరం మనం వెళ్తున్న ఈ వారోత్సవాన్ని జరుపుతున్నాము. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులు, పరిశోధనలు ప్రోత్సహించేలా సరళీకరమైన వాణిజ్య విధానాలు, సుస్థిరమైన పాలసీలను అందుబాటులోకి తెస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో సెమికాన్ ఇండియా 2024 సదస్సును ప్రధాని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారతదేశంలో తయారు చేసిన చిప్లను ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో వినియోగించేలా నాణ్యమైన చిప్ల తయారీని ప్రోత్సహిస్తామన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సెమీకండక్టర్ పరిశ్రమకు చెందిన గ్లోబల్ లీడర్లు, కంపెనీలు, నిపుణులతో పాటు సదస్సులో 250 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 150 మంది వక్తలు పాల్గొంటారు. कह सकता हूं कि दिस इज द राइट टाइम टू बी इन इंडिया. आप सही समय पर सही जगह पर है. 21st सेंचुरी के भारत में द चिप्स आर नेवर डाउन. और सिर्फ इतना ही नहीं है, आज का भारत दुनिया को भरोसा देता है. व्हेन द चिप्स आर डाउन, You can bet on India. Friends, सेमीकंडक्टर की दुनिया से जुड़े आप लोगों का नाता डायोड से जरूर पड़ता है. और आप जानते ही हैं, डायोड में एनर्जी सिर्फ एक डायरेक्शन में ही जाती है. लेकिन भारत की सेमीकंडक्टर इंडस्ट्री में स्पेशल डायोड्स लगे हुए हैं. यहां हमारी एनर्जी दोनों डायरेक्शन में जाती है. आपके मन में आएगा कैसे? और ये भी बहुत इंटरेस्टिंग है. आप इन्वेस्ट करते हैं और वैल्यू क्रिएट करते हैं, वहीं सरकार आपको स्टेबल पॉलिसीज और ईज ऑफ डूइंग बिजनेस देती है. सेमीकंडक्टर ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న సెమికాన్ ఇండియా 2024 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెమీకండక్టర్స్, కమ్యూనికేషన్, డిఫెన్స్, ఆటోమొబైల్స్, కంప్యూటింగ్ పరికరాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రధాని సందర్శించారు. గ్రీన్ ఎనర్జీపై ప్యారిస్కు సంబంధించిన హామీలను నెరవేర్చిన తొలి G20 దేశంగా భారత్ నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నేటి నుంచి 3 రోజుల పాటు జరుగుతున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ ఎనర్జీ సదస్సు ప్రధాని వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ప్యారిస్ ఒప్పందంలో భాగంగా 2030 నాటికి నెరవేర్చిన వాటిని భారత్ 9 సంవత్సరాల ముందే నెరవేర్చిందన్నారు. దేశంలో గత 10 ఏళ్లలో శిలాజేతర ఇంధన సామర్థ్యం 300% పెరిగిందన్నారు. ఇదే సమయంలో దేశ సౌరశక్తి సామర్థ్యం 3000% పెరిగిందన్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రధాని స్పష్టం చేశారు.
and now. The time for action is also here and now. Energy transition and sustainability have become central to global policy discourse. Friends, India is committed towards creating cleaner and greener planet. We were the first among G20 nations to fulfill our Paris commitments on green energy. These commitments were fulfilled 9 years ahead of the target of 2030. India's installed non-fossil fuel capacity increased nearly 300% in the last 10 years. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం. 3000% in the same